హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒకే పిండితో 3 రకాలుగా దోశల్ని వేసి చూపించబోతున్నాను. అండ్ కొంచెం కొత్తగా మినపప్పు లేకుండా టేస్టీగా సెట్ దోశలు, మినీ దోశలు అండ్ క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు టేస్ట్ అయితే చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఇక ఈ 3 రకాల సూపర్ టేస్టీ దోశల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను దోశల బియ్యాన్ని వేస్తున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం అన్నం వండుకునే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. తర్వాత ఇందులో 1/4 కప్పు అన్ని అటుకులను వేసుకోండి. ఇక్కడ ఈ దోశ పిండి కోసం కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోవాలి, పలుచగా ఉండే అటుకుల్ని వేసుకోవద్దు. సో ఇలా బియ్యం, పల్లీలు, అటుకులు వేసుకున్న తర్వాత ఇంక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో నీళ్ళను పోసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ బియ్యం, పప్పు మునిగే వరకు నీళ్ళను పోసుకొని ఒక మూత పెట్టి వీటిని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం కానీ లేకపోతే కనీసం 3-4 గంటలైనా సరే నానబెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ ఒక 5 గంటలు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి బియ్యం, పల్లీలు చక్కగా నానిపోయాయి అండ్ వాటర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటాయి, మనం పల్లీలు వేసాం కదా. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, పప్పుల్ని కొద్దిగా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్ళని ఒకేసారి పోసుకొని గ్రైండ్ చేసుకోకుండా మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్టుగా నీళ్ళని పోసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ అలానే మిక్సీ జార్లో నిండుగా కాకుండా సగం వరకు మాత్రమే ఈ బియ్యం, పల్లీలను వేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో మిగిలిన బియ్యం అలాగే పల్లీలను కూడా వేసుకొని ఇదే విధంగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8-10 గంటల పాటు పులియనివ్వాలి. నేను ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా పిండిని పులియబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి చాలా చక్కగా పులిసి మీరు చూస్తుంటే పిండిలో ఎయిర్ బాగా ఏర్పడింది కదా. ఇలా ఉంటే దోశలు చాలా మెత్తగా వస్తాయి అండ్ క్రిస్పీ దోశ కూడా చాలా బాగా వస్తుంది. ఒకవేళ మీకు పిండి అనేది ఇలా పులవకపోతే ఈ పిండిలో మీరు 1 టీ స్పూన్ వరకు ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ వేసి కలుపుకోవచ్చు. అప్పుడు కూడా దోశలు చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ నాకు పిండి చక్కగా పులిసింది కాబట్టి నేను ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ ఏమీ వేయడం లేదు. ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ అంత ఉప్పుని వేసుకొని ఈ పిండిని మనం రెగ్యులర్గా దోశ పిండిని ఎలా అయితే జారుగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అవసరమైనన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ విధంగా జారుగా ప్రిపేర్ చేసుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుగా ఉండాలి. మనకి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ పిండితో 3 రకాలుగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఈ దోశలను వేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. పెనం అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలాగని మరీ లైట్గా వేడిగా కూడా ఉండకూడదు. మీడియంగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 1.5 గరిటె వరకు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు సెట్ దోశని ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సెట్ దోశ అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా. సో ఇలా కొంచెం మందంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి చూసారా దోశ మీద ఈ విధంగా చక్కగా హోల్స్ వస్తాయి. ఇలా వస్తే దోశ అనేది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది.
సో ఇలా దోశ పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసుకోండి. ఈ దోశకి నూనె అనేది చాలా తక్కువగా పడుతుంది. మనం ఆల్రెడీ పల్లీలను వేసాం కదా, అందులో కూడా నూనె ఉంటుంది కదా, అందుకని చాలా తక్కువ నూనె పడుతుంది. అండ్ అస్సలు నూనె వేయకపోయినా కూడా దోశ అనేది చాలా చక్కగా వస్తుంది. దోశ ఈ విధంగా ఒక పక్క కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని కొద్దిగా కాల్చుకోండి. రెండో వైపు కూడా దోశ ఈ విధంగా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు నేను మీకు ఇదే పిండితో క్రిస్పీ పేపర్ దోశని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ ప్యాన్ని ఇలా ఒక టిష్యూ పేపర్తో తుడిచేసేయండి. ఇలా తుడిచిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ దోశ మీద పచ్చిదనం పోయేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా దోశ మీద పచ్చిదనం పోయిన తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని దోశ ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఉన్నారంటే దోశ అనేది అన్ని వైపులు కూడా చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలుతుంది. సో ఇక్కడ నేను మీకు దోశ ఎర్రగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. దోశ అచ్చం పేపర్ దోశ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. అండ్ చాలా పల్చగా చాలా క్రిస్పీగా వస్తుంది. దీన్ని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము. ఇప్పుడు సేమ్ పిండితో చిన్నగా మినీ దోశల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న సెట్ దోశలాగా వేసుకొని వీటిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా వేసుకున్న తర్వాత వీటి మీద పచ్చిదనం పోయిన తర్వాత కొద్దిగా నూనెను వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని సేమ్ సెట్ దోశలాగా కాల్చుకోవడమే. ఈ మినీ దోశలు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఈ మూడిట్లో ఎలా నచ్చితే అలా దోశలను వేసేసుకోండి. అండ్ ఈ దోశలకి ఆనియన్ చట్నీ వేసుకొని తిన్నారంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ ఆనియన్ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ దోశల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆరోగ్యకరమైన క్రిస్పీ టేస్టీ జొన్న దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ జొన్న దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 4 కప్పుల జొన్నలను తీసుకోండి. నేను ఇక్కడ తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను, మీరు పచ్చ జొన్నలైనా కూడా తీసుకోవచ్చు. సో ఇలా 4 కప్పుల జొన్నల్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు కందిపప్పును వేసుకోండి. సో ఇలా కందిపప్పును కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా వాటినైనా వేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో మామూలుగా దోశల బియ్యం అని దొరుకుతాయి కదా వాటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశల బియ్యాన్ని వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక 10 నుంచి 15 మెంతులను వేసుకోవాలి. ఇక్కడ మెంతులు అనేవి మరీ ఎక్కువగా వేసుకోకండి, ఈ జొన్న దోశ అనేది కొద్దిగా చేదొచ్చేస్తుంది అనమాట. సో ఇలా మెంతులను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు అటుకులను వేసుకోండి. ఇక్కడ నేను మందపాటి అటుకులను వేస్తున్నాను, మీరు కావాలంటే పల్చటి అటుకులనైనా వేసుకోవచ్చు. సో ఇలా అన్ని పప్పులు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి మరలా తిరిగి ఇందులోకి ఈ పప్పులన్నీ కూడా మునిగే వరకు కూడా నీళ్ళను పోసుకొని ఒక 8 నుంచి 9 గంటల పాటు నానబెట్టుకోవాలి. జొన్నలు అనేవి నానాలంటే కొద్దిగా టైం అనేది ఎక్కువే పడుతుంది. సో ఇక్కడైతే నేను ఉదయాన్నే ఈ పప్పులు నానబెట్టేసుకొని నైట్ మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి జొన్నలు అనేవి ఈ విధంగా చక్కగా నానిపోయాయి. ఇలా మీరు ఇలా ఒక జొన్నని తీసుకొని చేతి గోరుతో ఇలా నొక్కి చూసారంటే అది మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి జొన్నలు అనేవి కరెక్ట్గా నానిపోయాయని అర్థం. సో ఇలా నానిన పప్పుల్ని కొంచెంగా ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ పప్పులు మునిగే వరకు నీళ్ళను పోసుకొని ఇప్పుడు ఈ పప్పులన్నింటినీ కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పప్పుల్ని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. పిండి అనేది మనం రెగ్యులర్గా దోశ పిండికి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలా ఉండాలి. గ్రైండ్ చేసేటప్పుడే చూసుకుంటూ అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా పిండిని గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనము గ్రైండ్ చేసిన తర్వాత కనుక వాటర్ని వేసుకొని పిండిని కలుపుకున్నామంటే దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. సో అందుకని
పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకోండి. పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసుకొని పిండిని ఈ ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండితో మనం అప్పటికప్పుడు దోశలను వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా వస్తాయి. లేదు అంటే మీరు ఈ పిండిని నైట్ అంతా కూడా పక్కన పెట్టేసి పిండిని పొలై పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా దోశలను వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇక్కడ నేనైతే అప్పటికప్పుడే దోశలను వేసేస్తున్నాను. దోశలు వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక దోశల పెనం పెట్టుకొని పెనాన్ని కొద్దిగా వేడి చేసుకోవాలి. పెనం అనేది ఇక్కడ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. సో ఇలా పెనం అనేది వేడైన తర్వాత కొన్ని నీళ్ళను ఈ విధంగా ప్యాన్ మీద చిలకరించుకోండి. ఇలా నీళ్ళని చిలకరించుకోవడం వలన ఆల్రెడీ వేడైన ప్యాన్ అనేది కొద్దిగా చల్లబడుతుంది. అప్పుడు దోశ వేసుకున్నారంటే దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా కాలుతుంది అనమాట. అందుకోసం అనమాట. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా నీళ్ళు ఉంటాయి కదా, వీటన్నింటిని కూడా ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ తుడిచేసుకోండి. తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఒక గరిటెడు పిండిని తీసుకొని దోశ వేసుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని దోశను వేసుకోవాలి. హైలో పెట్టుకొని దోశను వేసుకోవద్దు. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశని నార్మల్గా మనం ఎలా అయితే దోశను వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. స్లోగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఫ్లేమ్ని హైలోకి పెట్టుకున్న తర్వాత దోశ అనేది ఎర్రగా కాలేంత వరకు కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా దోశ పైన పిండి అనేది కొద్దిగా ఉడికిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. చెప్పాలంటే ఎప్పుడైనా సరే మనం ఏ దోశ వేసుకున్నా కానీ నూనె అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నారంటే దోశ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇష్టం, మీరు కావాలంటే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత ఈ మంట అనేది ఈవెన్గా అన్ని వైపులు కూడా ఈవెన్గా వస్తే పర్వాలేదు. ఒకవేళ రావట్లేదు అని అంటే ప్యాన్ని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నారంటే అన్ని వైపులు కూడా దోశ ఈవెన్గా కాలుతుంది అండ్ బాగా క్రిస్పీగా కూడా అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు దోశ అంతా కూడా చక్కగా ఎర్రగా క్రిస్పీగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశ అనేది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మెత్తటి దూది లాంటి స్పాంజీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ బియ్యాన్ని మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అండ్ అలానే ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ బియ్యాన్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల మరమరాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. 1.5 కప్పుల బియ్యానికి 3 కప్పుల మరమరాలను వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ వీటిని కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని
ఈ పేస్ట్ని కూడా మనం ముందుగా బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని గిన్నెలో వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు రెండు కూడా చక్కగా కలుస్తాయి. అండ్ అలానే పిండి ఫర్మెంటేషన్ కూడా చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా బాగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో ఈ పిండి ఒక పక్క పులుస్తూ ఉంటుంది. ఈలోపు మీకు టేస్టీగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి కొద్దిగా లైట్గా క్రష్ చేసుకొని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్నారంటే ఇవి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ కారాన్ని ఎక్కువగా ఇష్టంగా తినే వాళ్ళైతే ఒక 7-8 వరకు కూడా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పండిన టమోటాలని 3 మీడియం సైజువి తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి జస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోండి. మీరు తీసుకున్న టమోటాలు అనేవి బాగా పుల్లగా ఉంటే ఈ చింతపండు వేసుకోకపోయినా పర్వాలేదు, లేదు కొద్దిగా లైట్గానే పుల్లగా ఉన్నాయి అనుకుంటే ఇలా కొద్దిగా చింతపండుని వేసుకోండి. అప్పుడు చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చింతపండుని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమోటా ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించుకోండి. సో మనకి టమోటా ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ టమోటా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది ఈ దోశల్లోకే కాకుండా మీరు నార్మల్గా చేసుకునే దోశల్లో కానీ, ఇడ్లీలోకి కానీ, వడల్లోకి కానీ, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 8 గంటల తర్వాత మనకి పిండి చూస్తే ఇలా కొద్దిగా పులిసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఇలా ఈ విధంగా జారుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది చాలా బాగా వేడిగా ఉన్నప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని మనం సెట్ దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చక్కగా మెత్తగా స్పాంజీ లాగా వస్తుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని దీన్ని జస్ట్ 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ ఒకవైపు చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా తీసేసుకోవచ్చు. లేదు అంటే ఈ దోశని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని తీసుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ 2 వైపులు కూడా దోశ కాల్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోవడమే. చూసారా, మనం ఒక్క చుక్క నూనె వేయిపోయినా కానీ దోశలు చాలా చక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దోశలు వేసుకున్న తర్వాత దోశల పిండి మిగిలితే
పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, అస్సలు నూనె లేకుండా, అలాగే వంట సోడా, పెరుగు, ఈనో ఇవేమీ వేయకుండానే దోశ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా, చాలా స్పాంజీగా దూదిలాగా చాలా చాలా బాగుంటుంది. ఈ దోశల్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో తింటూ ఉంటే అమృతం లాగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 2 దోశలు లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా దోశని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ క్రిస్పీ దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకున్నాను నేను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. తర్వాత మనకి దోశ మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు, దోశకి మంచి రంగు వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని, మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్య పిండిని వేసుకున్నారో అదే కప్పుతోటి 1.25 కప్పుల వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని కూడా ఇక్కడ నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్గా వేసుకోండి, అప్పుడు మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా 1.25 కప్పుల నీళ్ళని వేసుకొని మూత పెట్టేసి ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి రవ్వ అనేది ఎక్కడ బరక లేకుండా ఉండేటట్లుగా ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, బట్ పులిసిన పెరుగు వేసుకున్నారంటే దోశ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి అనేది ఇలా జారుగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని మిక్సీ జార్లోకి వేసుకొని కలిపేసుకొని ఈ నీళ్ళని కూడా ఇదే పిండిలోకి వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఖచ్చితంగా ఇలా గరిటె జారుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించినట్టుగా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు 100% దోశ అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా వస్తుంది. దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే సరిపోదు, దోశ వేసుకునేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక ఈ పిండికి పులియ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే దోశ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనుని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ ప్యాన్ అంతా కూడా శుభ్రంగా ఇలా తుడిచేసేయండి. ఇలా తుడిచేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు ప్యాన్ సైజుకి తగ్గట్టుగా పిండిని వేసుకొని దీన్ని నెమ్మదిగా నిదానంగా రౌండ్గా దోశను ప్రిపేర్ చేసుకోండి. వీలైనంత పలచగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు, బట్ స్పీడ్గా తిప్పేశారంటే మాత్రం ఈ పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట. అందుకని ఫ్లేమ్ని వీలైనంత చిన్న మంట మీద పెట్టేసి ఈ దోశని నెమ్మదిగా ఈ విధంగా రౌండ్గా దోశను వేసుకోండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన పిండి అంతా కూడా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి. సో దోశ పైన పిండి అంతా కూడా ఇలా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశల పైనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో దోశ చూసారా, ఇలా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. సో దోశ చూసారా, చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చింది అనేది. ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. అయితే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందుగా పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని చిన్న మంట మీద పెట్టి మాత్రమే దోశ వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 8 నుంచి 10 దోశలు వస్తాయి అన్నమాట. సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే చట్నీతో సర్వ్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇవిలో ఎవరికైనా కావాలి అంటే
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను మీకు దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, కరకరలాడుతూ వస్తుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.